అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మన యొక్క వ్యూవర్ రిక్వెస్ట్ అండి, మౌనికా గారు అడిగారు టార్చ్ ఐజీజీ ఇన్ఫెక్షన్ గురించి తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సిస్ అని అడిగారు. సో వీరి కోసమే వీడియో చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఈరోజు మనం చూడబోతున్నాం టార్చ్ సిండ్రోమ్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీలో ఈ యొక్క టార్చ్ సిండ్రోమ్ వలన ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఏ విధమైన వైద్యం మరియు జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. TORCH టార్చ్ సిండ్రోమ్ అనేది వివిధ అంటువ్యాధుల సమూహము. ఈ యొక్క టార్చ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చూస్తే టాక్సోప్లాస్మోసిస్, రూబెల్లా, సైటోమెగలోవైరస్, హెప్రస్ సింప్లెక్స్ అండ్ HIV. ఈ యొక్క ఇన్ఫెక్షన్ల యొక్క సమూహమే టార్చ్ ఇన్ఫెక్షన్. గర్భధారణ సమయంలో ఈ యొక్క టార్చ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తీవ్రమైన సమస్యలు కలిగిస్తుందండి గర్భవతులకు కానీ ఆ యొక్క కడుపులోని చిన్నారికి కానీ. ప్రెగ్నెన్సీ టైంలో టార్చ్ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చింది అంటే మీ పుట్టబోయే బిడ్డకు చాలా ప్రమాదకరం. ఇది మీ రక్తం ద్వారా శిశువుకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి మీ బేబీకి ఉండదండి, ఎందుకంటే ఇమ్యూని సిస్టమ్ చాలా బలంగా ఉండదు బేబీస్కి. సో ఇన్ఫెక్షన్స్ త్వరగా సోకిపోతాయన్నమాట. ఈ యొక్క ఇన్ఫెక్షన్ల వలన బేబీకి ముఖ్యంగా పెరగాల్సిన అవయవాలన్నీ కూడా సరిగ్గా అభివృద్ధి చెందకపోవచ్చు. అంతేకాదు ఇతర రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఇవి తీసుకొని వస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క టార్చ్ సిండ్రోమ్ అంటే ఆ యొక్క ఇన్ఫెక్షన్ల సమూహం అనేది ఎలా వస్తుంది, ఎందుకు మనకు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఏ విధమైన ప్రమాదాలు ఇవి మీ బిడ్డకు తీసుకొని వస్తాయో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూస్తే టాక్సోప్లాస్మోసిస్. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఒక పారాసైట్ ద్వారా వస్తుంది. ఇది మన నోటి ద్వారా మన శరీరంలోకి వెళుతుంది. ఈ యొక్క పారాసైట్ అనేది మన పుట్టబోయే బిడ్డలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే, మనం సరిగ్గా ఉడికించని ఆహారం గనక తిన్నాము అన్నా, సరిగ్గా వండని ఆహారం తిన్నామన్నా మనకు ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇది రావడం ద్వారా మీ చిన్నారికి ఎలాంటి ప్రాబ్లం వస్తాయి అంటే, మెదడు దెబ్బతినడము, మెదడులో అదనపు ద్రవం చేరడము, మూర్ఛ రావడము, కళ్ళలోని కొన్ని భాగాల్లో వాపు రావడము, కండరాలు అనేవి సామర్థ్యము సరిగ్గా రాకపోవడము, ఆలస్యం కూడా కావచ్చు. ఇక రెండవ ఇన్ఫెక్షన్ ఏంటంటే వరిసెల్లా వైరస్. ఇది నార్మల్గా చికెన్ పాక్స్ అంటే పిల్లలలో చికెన్ పాక్స్ అనేది రావడము మరియు వరిసెల్లా సిండ్రోమ్కు కారణమవుతుంది ఈ వైరస్. సాధారణంగా అయితే ఇది తల్లి నుండి బిడ్డకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అండి. అంటే గర్భవతి కనుక చికెన్ పాక్స్ వచ్చింది అంటే కేవలం 2% మాత్రమే అది తల్లి నుండి చిన్నారికి చేరే అవకాశం ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డకు లోపాలకు కారణం అవ్వచ్చు. కాబట్టి మీకు ఎప్పుడు చికెన్ పాక్స్ వచ్చినా వెంటనే వైద్య సహకారం తీసుకుని టీకాలు వేయించుకోవడం మంచిది. ఇక మూడవ ఇన్ఫెక్షన్ పార్వోవైరస్ B19. ఇది కూడా ఒక వైరస్ అండి, మన యొక్క నోటి ద్వారానే లోపలికి వెళ్తుంది. ఈ యొక్క వైరస్ అనేది శిశువుకు కానీ గర్భవతికి కానీ ఎన్నో రకాల సమస్యలు తీసుకొని రావచ్చు. ముఖ్యంగా బేబీస్లో కానీ తల్లిలో కానీ అధికంగా తీవ్రంగా రక్తహీనత సమస్య అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో మిస్క్యారేజ్ కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే గర్భవతి దీనికి తగిన విధంగా టీకాలు అనేవి ముందుగానే వేయించుకోవాలి. ఇక నెక్స్ట్ ఇన్ఫెక్షన్ రూబెల్లా అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇది ఒక వైరస్, ఇది ఒక అంటువ్యాధి. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా తక్కువ స్థాయిలోనే వస్తుందండి. బట్ వచ్చిందంటే మాత్రం చాలా ప్రమాదం. ఇది లక్షణం ఎలా ఉంటుందంటే జ్వరము, గొంతు నొప్పి, దద్దుర్లనే వస్తాయి. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు కనుక మీకు ఈ యొక్క వైరస్ కనుక సోకింది అంటే చిన్నారి వరకు చేరే అవకాశం చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా మొదటి త్రైమాసంలో గనక ఈ ఇన్ఫెక్షన్ వస్తే మీకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ థర్డ్ ట్రైమిస్టర్లో వచ్చినప్పుడు బేబీకి సోకే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ వైరస్ ఏంటి, ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే CMV సైటోమెగలోవైరస్. ఇది హెర్పస్ వైరస్ యొక్క సమూహం అండి. 50% మంది పెద్దలకు ఇది ప్రభావితం చేయొచ్చు. అయితే గర్భవతులకు అయితే ఇది చాలా భిన్నంగా ఉంటుందండి. అంటే గర్భవతికి అంతగా ఇన్ఫెక్షన్ సోకకపోయినా శిశువుకు మాత్రం త్వరగా వ్యాపించేస్తుంది ఈ యొక్క వైరస్. ఈ వైరస్ కనుక చిన్నారికి సోకింది అంటే
బేబీకి చాలా రకాల అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు అయితే ఎదుర్కొంటారు. అందులో ముఖ్యంగా చూస్తే కామెర్లు, బేబీ చాలా లో వెయిట్తో పుట్టడము, తక్కువ అంటే సైజ్ కూడా తక్కువగా పుట్టడము, వినికిడి లోపము, దృష్టి లోపము, మానసిక వైకల్యము, కండరాల బలహీనత, ఊపిరితిత్తుల సమస్య, మూర్ఛ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ యొక్క వైరస్ వలన వస్తుంది. కాబట్టి గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వైరస్ అనేది మీకు రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ మీకు టార్చ్ సిండ్రోమ్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని చూస్తే టార్చ్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఉన్నాయండి. IgM, IgG అనే టెస్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ యొక్క టెస్ట్స్ ద్వారా మీకు పాజిటివ్ స్క్రీనింగ్, నెగిటివ్ స్క్రీనింగ్ అని చెక్ చేయబడుతుంది. పాజిటివ్ అంటే మీకు ఇన్ఫెక్షన్ ఉందని, నెగటివ్ అంటే ఇన్ఫెక్షన్ లేదని వీళ్ళు నిర్ధారిస్తారు. సో దానిని బట్టి మీకు వైద్యం అనేది వాళ్ళు సూచిస్తారు. ఈ యొక్క టెస్ట్ కాస్ట్ అనేది మీకు 2000 నుండి 3000 రూపాయల మధ్యలో ఉంటుందండి. ఇది ఒక బ్లడ్ టెస్ట్ లాగా చేస్తారు. ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ టైంలో ఈ యొక్క టార్చ్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు అనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారంటే ముందుగానే వైద్యుని సహకరించి మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చెక్ చేయించుకొని వాటికి తగిన వ్యాక్సిన్స్ అనేవి వేయించుకొని తరువాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.